ఆ ఇచ్చేది ఆ 24,000 కోట్ల రూపాయలు కుదించింది కూడా ఇచ్చేది కూడా వడ్డీల కడి సరిపోని విధంగా ఆ సొమ్ములో ఇంకా 4వ విడత 5వ విడతలో బాకీలు పెట్టారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 87,612 కోట్ల రూపాయలను 24,000 కోట్లకు కుదించేశాడు. కుదించిన 24,000 కోట్ల రూపాయలలో కూడా ఇంకా 10,000 కోట్ల రూపాయలు 4వ విడత 5వ కింద పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజున అంటే నిన్న మోసపూరితంగా మళ్ళీ రైతులను మోసం చేసేందుకు మళ్ళీ జీవో ఇస్తారు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ మోసాలను బుద్ధి చెప్పడానికి సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలకు వెళ్ళి చెప్పాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలప్పుడు చెప్పాను నిరుద్యోగము తీస్తాను ప్రతి ఇంటికి అని చెప్పి. ఉద్యోగము ఉపాధి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాను, ఇవ్వకపోతే నెలగా 2,000 ఇస్తాను అని చెప్పేది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళకి 60 నెలలు అంటే దాదాపుగా 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి చివరి 3 నెలల్లో మాత్రం మోసం చేసేందుకు ఈ పెద్ద మనిషి 1,70,00,000 ఇళ్లుంటే వాటిని 3 లక్షలకు తగ్గించేశాడు. ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు మాత్రం ఆ 3 లక్షల మందికి నెలకు 1,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి సిగ్గు లేకుండా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని ప్రతి గ్రామంలోకి వెళ్ళి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇది వేదికపై నుంచి మీ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ జగన్. 5 ఏళ్లుగా మనం ఎలా ఉన్నాం అని ప్రతి కుటుంబం వారు కూడా కూర్చొని ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఎలా మోసం చేసింది అని చెప్పి ఆలోచన చేయాల్సిన సమయం ప్రతి కుటుంబంలోకి వచ్చింది. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏదంటే అది చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయడం ధర్మమేనా అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది. ఈ అంశం మీద ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. మీ గ్రామంలో మీ పట్టణంలో గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి వాతావరణం సృష్టించారో అన్న అంశం మీద చర్చ జరగాలి. మీ గ్రామాలలో వాళ్ళు చేస్తా ఉన్న అన్యాయాల మీద చర్చ జరగాలి. మీ గ్రామాలలో జన్మభూమి కమిటీ పేరుతో మాఫియాలు పెట్టి ఏ రకంగా దుర్మార్గాలు చేస్తా ఉన్నారో చర్చ జరగాలి. చివరకు ఎన్నికలకు ముందు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రలోభాలు పెడుతూ వీళ్ళు చేస్తా ఉన్న సినిమాల మీద డ్రామాల మీద కూడా మళ్ళీ చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ విషయాల మీద చర్చ జరగాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టో అని చెప్పి 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పేరుతో ఎన్నికల ప్రణాళిక పేరుతో తాను ముద్రించిన ఆ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనూ చూపించాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.
ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక పుస్తకాన్ని పెట్టి ఆ పుస్తకంలో ప్రతి కులానికి ఒక పేపర్ కేటాయించి ఆ ప్రతి పేజీలోనూ కూడా ఏ కులాలను ఎలా మోసం చేయగలుగుతారు అని చెప్పి ఏకంగా PhD చేసి మోసం చేసిన వైనం మీద చర్చ జరగాలి. ఏకంగా మేనిఫెస్టోలో పెట్టిన 650 హామీల పరిస్థితి ఏమిటి అన్న విషయాల మీద చర్చ జరగాలి. రాష్ట్రంలో ఇవాళ Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 రోజెస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.